దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన నిందితుడు అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోకుండా నేరస్తుడిపై అభియోగాలు మోపుతున్న నిందితుడిని జగన్ రెడ్డి పాలనలో దళితులపై రెచ్చిపోయి దాడులకు దిగబడ్డారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ చేతిలో హత్యకు గురై డోర్ డెలివరీ కాబడిన వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా ఎస్సీసెల్ ఆధ్వర్యంలో రేచర్లపేట అంబేద్కర్ గ్లోబ్ సెంటర్ నందు నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొని వీధి సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ జగన్ రెడ్డి గత వైసీపీ పాలనలో నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ నమ్మించి దళితుల గొంతు కోశారని, జగన్ ప్రభుత్వ హయాంలో దళితులను ఎంతగా ఊచకోత కోశారో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం దళిత డాక్టర్ సుధాకర్ హత్యలే ఉదాహరణని, జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఎస్టీ సప్లా నిధులను దారి మళ్లించి దళితులకు అన్యాయం చేశారని, దీంతో లక్షలాది మంది దళిత సోదరులు కోట్లాది రూపాయల బ్యాంకు సబ్సిడీ లోన్లు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, నగర ఎస్సీసీల అధ్యక్షులు అంబటి చిన్న మాట్లాడుతూ స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, యువత ఆర్థిక స్థిరత్వానికి కీలకమైన పథకాలు వైసీపీ హయాంలో నిలిచిపోయాయని, గత వైసీపీ ప్రభుత్వం దళిత సంక్షేమాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి రుణాలు, శిక్షణ కార్యక్రమాలకు మళ్లీ ఊతమిస్తున్నాయని, దళిత యువతల ఆత్మవిశ్వాసం పెంపొందించే కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఎస్సీసీల అధ్యక్షులు అంబటి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, సికోట అప్పలగుండ, పల్వేల రవి, అనంతకుమార్, బంగారు సత్యనారాయణ, పోలిపల్లి జగన్, ఏడుద శ్రీను, బత్తిన ఉమా, పెదపూడి కుమార్, బొడ్డుపల్లి నాని, మూడే రాజబాబు, మార్తండ నాగేశ్వరరావు, నాగేంద్ర కుమార్, నగర అధ్యక్షులు మెల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, ఎంఏ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఈ రాష్ట్రంలో ఎటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా ఆయన స్పందించాలండి ముఖ్యమంత్రిగా. ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేయబడ్డాడు, దానికి కారణం అనంతబాబు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి, అందరికీ తెలుసు. అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేశారు దళిత సోదరులే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా. ఇది అన్యాయం, ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అలజలు జరుగుతుంటాయండి. కనీసం స్పందించలేదండి ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి. అది ఏంటి, ఎందుకు జరిగింది అన్నది కూడా స్పందిస్తారు ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే. కనీసం స్పందించలేదండి, ఒకసారి కూడా స్పందించలేదు కాదు కదా. ఎవరైనా సరేనండి, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు అనంతబాబు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వార్తలు వచ్చినప్పుడు దాని మీద కనీసం సస్పెండ్ అనేది చేస్తారు పార్టీ నుంచి. పక్కన ఉండాలి, అందాక నీ మీద అడ్డోయిగాలు వచ్చాయని చెప్పేసి పక్కన పెడతారు. అది కూడా చేయలేదండి, అది కూడా చేయలేదు. నేనేమంటానంటే ఈ రోజున ఇప్పుడే చెప్పాడు, ఆ రోజునండి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఏదోలా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి అనేక మాయమాటలు చెప్పాడు ప్రజలకి. అదే సందర్భంలో దళిత సోదరులకు కూడా మాయమాటలు చెప్పాడండి. దళిత సోదరులు ఎక్కడుంటే అక్కడ నేను మేనమామని అని చెప్పాడు. ఇప్పుడే చెప్పాడు మా చిన్న, నా మాట గుర్తుకొచ్చింది. నేను మేనమామని, దళితులకి మేనమామ ఉంటాను. అలా చెప్తే అందరూనండి ఆ రోజు చెప్పాలంటే ఎస్సీ సోదరులందరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చేశారండి. ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి డ్రైవర్ సుబ్రహ్మణ్యమే కాదండి, డాక్టర్ సుధాకర్ కానీ అందరూ చాలా మంది లెక్కేస్తానండి. ఈరోజు రికార్డుగా చెప్తున్నాను, నేను ఇది ఏదో నా మాటగా కాదు, రికార్డుగా చెప్తున్నాను. కాకినాడలో కొండబాబు గారికి మద్దతుగా ఉండి న్యాయం జరిగించండి ఆ దళిత కుటుంబానికి అని చెప్పి పంపిస్తే 3 రోజులుండి కొండబాబు గారి నాయకత్వంలో ఏదైతే ఈది నౌకరత్నం, ఈది సత్యబాబు కడుపు చేత పట్టుకుని 2 కుమారులు తీసుకుని కాకినాడ వచ్చారు. వాళ్ళ మావిడాడు వెళ్ళిపోతే మావిడాడు గ్రామంలో కొండబాబు గారి నాయకత్వంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు అందరూ కలిపి వెళ్ళి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేస్ ఇచ్చి వారి కుటుంబాన్ని కాపాడి ఈ రోజు దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకుని అనంతబాబుకు శిక్ష పడేదాకా పోరాటం సాగించడంలో మా దళితులందరికీ మద్దతు ఉన్న వ్యక్తి వనమాడి కొండబాబు గారు. ఎందుకంటే మా దళితులు నిస్పృష్టిలో ఉన్నాం. ఇటు అధికారం ఉంటే అటు పోయే టైంలో ఒక ఎస్సీ బీసీలకు నాయకుడిగా కొండబాబు గారు ఉండి అనంతబాబు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది, సుప్రీం కోర్టుకు వెళ్ళింది, బెయిల్ నిరాకరిస్తుందంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి అందుబాటులో ఉంటూ న్యాయపక్షాన నిలబడి ఈ రోజు ఆ కేసు రేపు ఎల్లుండో వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిలబడ్డారు కనుక వారికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలందరూ తరపున వారికి మా కొండబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కొండబాబు గారు అక్కడ ఈ యొక్క రాష్ట్రాన్ని క్రిమినల్ లేని రాష్ట్రంగా అప్పుడైతే 30,000 కేసులు, 80,000 కేసులు ఇవాళ కాకినాడలోనే లేవు, రాష్ట్రంలో లేవు. స్వచ్ఛందంగా సమాధానంగా ఉండడం పరిస్థితుల్లో మా నాయకులు ఇద్దరు కూడా సమజోరుగా ఉన్నారు. ఎస్సీలు దళిత యువకుడు
వీరి సుబ్రహ్మణ్యం గారిని దొంగ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోలు చేశాడు. ఎంత దుర్మార్గం అంటే దొంగ 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 నడుతుంటాడట. అది జగన్మోహన్ రెడ్డి స్టైల్. దొంగ ఆడే దొంగ 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 నడుతుంటాడు. వాడే చంపేసి వాడే దళితుల మేనమామ అంటే దారుణం అండి. ఎంత దారుణం అంటే దళితుల మేనమామ అవుతారండి. మేనలు చంపేస్తారండి. జగన్ దొంగ అనమాట. దొంగ 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 నడుస్తాడు ఇప్పుడు. ఆడి దొంగ. ఈ రోజు వరకు స్టిల్ అనంతబాబు కేసు ఈ సాక్షుల్ని కూడా కొనడానికి ట్రై చేస్తాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో. ఈ రోజు ఎమ్మెల్యే కొండబాబు లేకపోతే ఎప్పుడూ పార్టీ ఎక్కడికి వెళ్ళిపోను. నాకు తెలిసి ఈ చివరి మాట, నాకు అంబేద్కర్ దేవుడు, కొండబాబు అంబేద్కర్, అంతే, ఇంకేం తెలియదు.